మిత్రులారా, గత 2 సంవత్సరాలుగా మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ లో భాగంగానే ఈ రోజు మావోయిస్టులని సజీవంగా పట్టుకొని హత్యలు చేసినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది దేశవ్యాప్తంగా. ముఖ్యంగా మన జరిగినటువంటి హిడ్మా హత్య ఏదైతే ఉందో ముందుగానే కస్టడీలోకి తీసుకొని తను లొంగిపోతానని చెప్పినా కూడా ఆ బూటక ఎన్కౌంటర్ల పిల్లలు హత్య చేయడాన్ని ముందుగా ఖండిస్తా ఉన్నాం. మొత్తంగా ఆదివాసీ ప్రజల భూమి నుంచి వాళ్ళని ఖాళీ చేయిస్తే ఈ దేశంలో ఉండేటువంటి ఖనిజ సంపద అంతా బడా కార్పొరేట్ శక్తులకు అంటబెట్టే దాంట్లో భాగంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వం 2006 మార్చి 26 కల్లా ఈ దేశంలో మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తానని ప్రగల్భాలు పలుకుతూ ఈ రోజు మాట్లాడుతూ ఉండడం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలో ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఒక డెడ్ లైన్ పెట్టి చంపుతామని ప్రకటించినటువంటి వాళ్ళ పైన ముందు హత్యానేరం కేసు నమోదు చేయాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మావోయిస్టు పార్టీ గత 8 నెలలుగా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మేము ఆయుధాలను పక్కన పెట్టి చర్చలు చేస్తామని కూడా ప్రకటించినా కూడా దాన్ని పట్టించుకోకుండా దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక శక్తులు, ప్రజాస్వామికవాదులు, ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తా అది పట్టించుకోకుండా ఈ రోజు ఆపరేషన్ కగారు పేరుతో 2026 మార్చి కల్లా ఈ మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తారని మాట్లాడుతున్నటువంటి మోడీని ముందుగా అమిత్ షాను హత్యానేరం కింద కేసు నమోదు చేయాలా, వెంటనే ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని, ఇప్పటికే మావోయిస్టు నాయకులను, కార్యకర్తలు అనేక మంది 100 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళని బేషరతుగా కోర్టులో విచారణ జరిపించాలని, కోర్టులో హాజరుపరచాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.